హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్. ఇట్స్ మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా లంచ్ వరకు అయితే చాలా బిజీగా అయితే గడిచింది. దానివల్ల నేను వ్లాగ్ అయితే తీయలేకపోయాను. తర్వాత ఇంకా ఇక్కడ కబోర్డ్ సర్దుదామని చెప్పేసి అనుకుంటూ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మేము వచ్చి ఇక్కడికి దాదాపుగా 1 మంత్ అయితే అయిందండి కాకినాడ షిఫ్ట్ అయ్యి. అయితే ఇంకా కాకినాడ వచ్చినప్పుడు సర్దాను అనమాట బట్టలన్నీ కూడా. ఇంకా అవన్నీ మళ్ళీ నార్మల్గా అన్నీ మిక్స్ అయిపోయినాయి అనమాట, మా హస్బెండ్ బట్టలన్నీ కూడా. ఇంక ఇప్పుడు అవన్నీ కూడా సర్దాలి. ఎందుకంటే ఇంకా ఈయనకి ఏం కావాలన్నా నేను తీసిస్తాను మ్యాక్సిమం. ఒక్కొక్కసారి ఆయన తీసుకుంటూ ఉంటారు. దానివల్ల అలా మిక్స్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆయనకి నచ్చినవి లాగడం వల్ల పైకి కిందకి బట్టలు అయితే జరిగిపోయి ఇలా అయితే అయిపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఇంక ఈసారి కొన్ని షర్ట్స్ అయితే హ్యాంగర్కి తగిలించేస్తున్నాను. అన్నీ తీయాల్సిన అవసరం ఉండదు కదా. అవి అయిన తర్వాత మళ్ళీ కావాలంటే పెట్టుకోవచ్చు అన్నట్లు ఇంకా హ్యాంగర్స్కి అయితే తగిలిస్తున్నాను అనమాట కొన్ని. ఇంకా ఈయనకి వైట్ షర్ట్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. ఎక్కడిదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినా, లేదంటే ఎవరినైనా ఇంపార్టెంట్ పర్సన్ కలవడానికి వెళ్ళినా వైట్ అయితే ప్రిఫర్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఇంకా వైట్ షర్ట్స్ అన్నీ ఇలా హ్యాంగర్కి తగిలించి పెడితే ఆయనకి ఎప్పుడైనా అర్జెంటుగా కావాలన్నా, లేదంటే నేను ఏదైనా వర్క్లో ఉన్న నేను తీసి ఇవ్వలేకపోయినా ఆయన అయితే తీసుకుంటారు కదా. అందుకని చెప్పేసి వైట్ షర్ట్స్ అన్నీ కూడా హ్యాంగర్స్కి అయితే పెట్టేస్తున్నాను, ఆయనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉండేలా అనమాట. ఇంకా బట్టలు అయితే చాలా ఎక్కువైపోయినాయి అండి. కబోర్డ్లు కూడా పట్టట్లేదు అనమాట. అన్ని బట్టలు అయిపోయినాయి. ఆయనవి, నావి, పిల్లలవి కూడా అలాగే ఉన్నాయి. అంటే ఫెస్టివల్కి కొనుక్కుంటే చాలు కదా, ఇంకా అవే బోల్డ్ అని పెరిగిపోతున్నాయి అనమాట. ఇంక ఈయన షర్ట్లు అయితే చెప్పలేనన్ని షర్ట్లు అనమాట. నేను తీసుకున్న ప్రతిసారి ఆయనకు కూడా తీసేస్తూ ఉంటాను అనమాట. దానివల్ల బట్టలు అయితే చూసారు కదా ఎన్ని షర్ట్లు. ఇంకొక 4-5 షర్ట్లు కానీ పెడితే కబోర్డ్ పై వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఇంక నేను ఏం చేశానంటే అలా కొన్ని హ్యాంగర్స్ పెట్టేసి షర్ట్స్ ఒక చోట, ఇలా షార్ట్స్, టీ షర్ట్లు ఓ పక్కకి, షార్ట్స్ ఓ పక్కకి, ఇంకా జీన్స్ ఇవన్నీ కూడా ఒక పక్కకి సర్దాను అనమాట. దేనికి అది సెపరేట్గా ఉంటే ఆయన తీసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అన్నట్లు. ఇంక ఇవన్నీ కూడా పార్టీ వేర్ షర్ట్లు అనమాట. ఎప్పుడైనా బయటికి కానీ ఫంక్షన్స్కి అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఇంక డైలీ వేర్ అన్నీ ఓ పక్కన పెట్టాను. ఇంకా అలా సర్దుకుంటే కనుక ఆయన డైలీ వేర్ వేసుకుని తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు కదా. ఇంక ఈ వైట్ షర్ట్లన్నీ కూడా ఆయనకి ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ అయ్యి ఉన్నప్పుడు వేసుకుని వెళ్తారనమాట. ఈరోజైతే ఈ కబోర్డ్ని ఇలా సర్దడానికి అయితే అయ్యిందండి. పిల్లలతో అస్సలు పని అవ్వట్లేదు అనమాట. ఇంకా నేను ఇలా ఈ పని చేసుకునే లోపు వాళ్ళు ఇంకొక 4 పనులు చేసి నాకు రెడీగా ఉంచుతారనమాట. ఈ పని అయ్యేటప్పటికి బయట వాళ్ళు ఏం చేస్తున్నారో చూసొద్దామని చెప్పేసి వెళ్ళాను. చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను వెళ్ళేసరికి చూశారు కదండి, వీళ్ళిద్దరూ కూడా హాల్లో ఇప్పటి వరకు టాయ్స్ పెట్టుకుని ఆడుకున్నారనమాట. ఇంకా వీళ్ళ ఆట అయితే కంప్లీట్ అయిందనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఆ టాయ్స్ అన్నీ కూడా ఒక కవర్లోకి అయితే వేసుకుంటున్నారు. వాళ్ళ అక్క వేస్తుంటే వాడు కూడా అదే పని చేస్తున్నాడు అనమాట. ఈ మధ్య ఏం చేసినా వాళ్ళ అక్కని చూసి నేర్చుకుంటున్నాడు అనమాట. పిల్లలు అల్లరి చేయడం కామన్ అండి. ఇంకా వీళ్ళిద్దరూ అయితే నిజంగా అల్లరైతే నార్మల్గా చేస్తారు, కానీ ఇంకా తిండి విషయంలో కానీ, ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అవి కొనమని ఇవి కొనమని అడగడం అలాంటివి ఏమి ఉండవన్నమాట. నేను నేను కొంటాను అంటే కొనిపించుకుంటారు, లేదంటే అసలు కొనమని కూడా అడగరు. ఇద్దరు కూడా అలాగే ఉన్నారు ప్రస్తుతానికైతేని. మరి ఫ్యూచర్లో ఎలా ఉంటారో చూడాలి. ఇంకా వర్షు అయితే తిండి విషయంలో అస్సలు ఇబ్బంది ఉండదు. ఆకుకూరలు అన్నీ తింటుంది. ఆరన్ కూడా సేమ్ అలానే అన్నీ తింటాడు.
ఇంకా నేను కర్రీస్ వండడం విషయంలో కానీ ఎలాంటి ఇబ్బంది పడక్కర్లేదనమాట. ఏది వండినా వీళ్ళు తింటారు. దానివల్ల నాకు కొంచెం పని విషయంలో, వంట విషయంలో అయితే అసలు ఇబ్బంది ఉండదు. ఏదైనా వండొచ్చు. మళ్ళీ వీళ్ళకి సెపరేట్గా వండడం అలాంటివి ఏం చేయననమాట. మనం ఏది తింటే పిల్లలకు కూడా అదే పెట్టడం అలవాటు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అన్నీ అలవాటు అవుతాయండి. నేనైతే చిన్నప్పటి నుంచి అలాగా ఇంట్లో వండిన కర్రీసే వాళ్ళకి పెట్టేదాన్ని. అప్పుడు దానివలన వాళ్ళు అన్ని రకాల వెజిటేబుల్స్ అన్నీ తింటారు, నాన్ వెజ్ తింటారు, అన్నీ తింటున్నారనమాట. ఆ విషయంలో అయితే నిజం చెప్పాలంటే నాకు చాలా బెటర్ అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. ఇంకా దానివల్ల నాకు ఇబ్బంది అయితే ఏం లేదు. ఆడుకోవడం అయితే కామన్ కదా, అల్లరి చేయడం కామన్. ఇంక అవి మనం వాళ్ళు కొంచెం ఎదిగే వరకు మనం అయితే చూసుకోవాల్సిందే, తప్పదు. ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత ఆరోనైతే సైకిల్ తొక్కోవడానికి బయటకు వచ్చారనమాట. వర్షు అయితే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఆడుకోవడానికి. ఇంకా ఆరుణ్ బాబు అయితే ముందు కొంచెం యాక్చువల్గా ఈడి ఏజ్కి సైకిల్ తొక్కడం అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే ఈడికి 1.5 ఇయర్ అనమాట ఇప్పుడు. ఈడు మొన్న ఒక 2 డేస్ బ్యాక్ అనుకుంటా నార్మల్గా సైకిల్ పట్టుకుని నడిపించాడు. ఈరోజు బయటకు వచ్చిన తర్వాత అమ్మ నేను తొక్కుతాను చూడని చెప్పేసి సైకిల్ ఎక్కించమని చెప్పాడనమాట. ఇంకా సైకిల్ ఎక్కించిన వెంటనే మా సీట్ ఎక్కి అది తొక్కడం అయితే స్టార్ట్ చేశాడనమాట. నాకే ఆశ్చర్యం వేసింది, వీడు ఇంత బాగా తొక్కుతున్నాడు సైకిల్ అని చెప్పేసి. ఇంత చిన్న ఏజ్లో ఆ వర్షు అయితే తొక్కలేదండి. వర్షు 2 ఇయర్స్కి అనుకుంటా ఈ సైకిల్ కొనిచ్చాను. తన సెకండ్ బర్త్డేకి కొన్నాను. 3 ఇయర్స్కి తను తొక్కింది. అయితే వీడు మాత్రం 1.5 ఇయర్కే తొక్కడం అయితే స్టార్ట్ చేశాడు. పడ్డాడు, అయినా సరే మళ్ళీ ఇంకా ఏదైనా పట్టుదల పట్టాడంటే అది వచ్చేదాకా ఊరుకోడనమాట. సో మళ్ళీ వాళ్ళు లెగిసి మళ్ళీ సైకిల్ ఎక్కి మళ్ళీ తొక్కడం అయితే స్టార్ట్ చేశాడు. వీడిని చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. వీడి పనులు చూస్తుంటే భలే నవ్వు కూడా వస్తుంది అనమాట. అయితే ఈవినింగ్ అయిన తర్వాత మా అక్క అయితే వచ్చి ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చిందనమాట. ఎక్కడికైనా బయటకు వెళ్దాం, ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కదా పిల్లలకి, మళ్ళీ స్కూల్ తీసిన తర్వాత ఇంక 1 ఇయర్ వరకు ఎక్కడికి వెళ్ళడానికి అయితే ఉండదు కదా అని చెప్పేసి అన్నది. అప్పటికప్పుడు అంటే ఎలా కుదురుతుంది, ఇప్పుడు ఎలా వెళ్తామని చెప్పేసి నేను అన్నాను. అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత మా అక్క, మా బావగారు, మా హస్బెండ్ కలిసి ప్లాన్ అయితే చేశారనమాట. ఇంకెక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నది అయితే డిసైడ్ అయ్యాము. అయితే అప్పటికప్పుడు డిసైడ్ అవ్వడం వల్ల బట్టలు అవి కూడా ఏమీ తీసుకోలేదు, ఏం సర్దుకోలేదు. ఇంకా టైం అయితే 10 అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆ తర్వాత రోజే మేమైతే స్టార్ట్ అవుదాం అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని చెప్పేసి అప్పటికప్పుడు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఒక పక్క పిల్లలిద్దరూ కూడా ఇంకా పడుకోలేదు. వాళ్ళు పడుకున్న తర్వాత చెయ్యాలంటే నాకు ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. ఇంక వాళ్ళు అలా ఆడుతూ ఉండగానే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ప్యాకింగ్ చేద్దామని తీసేసరికి ఇంకా వీడు అల్లరి అయితే స్టార్ట్ చేస్తాడనమాట. నేను పక్క నుంచి బట్టలు తీసుకుని ఇలా సూట్ కేసు తీసుకునేటప్పటికి వీడేమో క్లోజ్ చేస్తున్నాడు. క్లోజ్ చేసి వాడు ఇష్టం వచ్చిందన్నీ చేస్తున్నారనమాట. బట్టలన్నీ కింద పాడేసి ఇంకా ఎలా పడితే అలా చేశారు. అల్లరి అయితే చేస్తున్నారనమాట. ఇంక వాళ్ళ డాడీ వాళ్ళిద్దరిని నేను చూసుకుంటాను, నువ్వు ప్యాకింగ్ చేయని చెప్పేసి చెప్పారనమాట. ఇంకప్పుడు నేను వీళ్ళిద్దరిని అయితే పంపించేసి నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ప్యాకింగ్ అంటే ఏం పెద్ద ట్రిప్కి ఏమీ వెళ్ళట్లేదండి. ఒక 3 to 4 డేస్ అంతే. ఒక 3 డేస్కి ప్యాక్ చేయమని చెప్పేసి అన్నారు. ఇంకప్పుడు ప్యాకింగ్కి ఇలా సూట్ కేసు చిన్నదైతే తీసుకున్నాను. నాకు పిల్లలకి అయితే ఈ సూట్ కేసులో పెట్టేసి ఆయనకి సెపరేట్గా బ్యాగ్లో అయితే పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా
సూట్ కేస్ తీసుకున్నాను. మా ముగ్గురివి ఇందులో సరిపోతాయి అన్నమాట. 3 డేసే కాబట్టి. నేనైతే మ్యాక్సిమం కంఫర్ట్ ఉండే డ్రెస్సెసే పెట్టుకుంటానండి. లేదంటే నేను అస్సలు ఉండలేను. దానివల్ల నేను కంఫర్ట్ ఉండేవి పెట్టుకుంటాను. పిల్లలకు కూడా కంఫర్ట్ ఉండేవే పెడతాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కంఫర్ట్ లేకపోతే వాళ్ళు క్రాంకీ అవుతారు. దానివల్ల మనకు కూడా ఇబ్బంది అవుతుంది జర్నీలో. అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం కంఫర్ట్గా ఉండేవైతేనే ప్రిఫర్ చేస్తానన్నమాట. కాటన్ సెట్స్ ఉంటాయి కదా, అవే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇలా ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నానన్నమాట. మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు కంపల్సరీ పెట్టుకోవాల్సినవి ఇంకా మెడిసిన్ ఒకటండి. మెడిసిన్ కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట. మేము లాస్ట్ టైం కాశీకి వెళ్ళినప్పుడు అలానే నేను మొత్తం మెడిసిన్ అంతా కూడా పట్టుకెళ్ళానన్నమాట. దానివల్ల నాకు చాలా యూజ్ అయితే అయిందనమాట. లేదంటే నేను చాలా ఇబ్బంది పడి ఉండేదాన్ని అక్కడ కాశీ వెళ్ళినప్పుడు. నిజంగా పిల్లలిద్దరికి కూడా హెల్త్ అప్సెట్ అయిపోయిందనమాట. ఇద్దరికి మోషన్స్ అవి పట్టేసుకున్నాయి. దాంతో నేను నిజంగా మెడిసిన్ పట్టుకెళ్ళకుండా ఉండుంటే ఇంకా నాకు వేరే రకంగా ఉందనమాట. అందుకని మీరైనా సరే ట్రిప్కి వెళ్తున్నప్పుడు కంపల్సరీ చిన్నపిల్లలు ఉన్నట్లయితే కంపల్సరీ మెడిసిన్ అయితే తీసుకెళ్ళండి. అందులోని ఇప్పుడు కరోనా ఒకటి అంటున్నారు కదా, చాలా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. తప్పకుండా అందరూ కూడా మాస్క్ అయితే వేసుకోండి. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా అయితే ప్రజెంట్ మన సైడ్ ఏమో అంత ఎక్కువగా లేదు కాబట్టి పర్వాలేదు. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండడం అయితే మంచిదండి. అయితే ఇంకా నా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంక మా హస్బెండ్ బట్టలు కూడా పెట్టాల్సి ఉంది. అవి ఇంకా రేపు మార్నింగ్ పెడదు కానీ ఇంక వీళ్ళు ఉండట్లేదని చెప్పేసి అన్నారు. ఇంకా అవి రేపు మార్నింగ్ సర్దుదామని చెప్పేసి పక్కనైతే పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంక పిల్లలు పడుకునే టైం అయితే అయిపోయింది కదా. ఇంకా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ బ్యాగ్లో నేనైతే పిల్లలకి అప్పటికప్పుడు ఒకవేళ డైపర్ చేంజ్ చేయాలన్నా కూడా మనకి మొత్తం ప్యాకింగ్ అంతా తీయాలంటే కష్టం కదండి. అందుకని చెప్పేసి నేను ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్లో మా ఆరోన్కి అయితే ఒక జత బట్టలు ఇంకా ఒక డైపర్ అయితే కంపల్సరీ పెట్టుకుంటాను. అలాగే ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా పెట్టుకుంటాను అనమాట. అప్పటికప్పుడు సడన్గా ఆకలి వేసినా కూడా మనం దగ్గరలో హోటల్స్ అవి లేకపోతే ఇబ్బంది పడాలి కదా. అప్పుడు ఒక బిస్కెట్ ఇచ్చినా కొంతసేపు అయితే వాడు కంట్రోల్ అవుతాడు కాబట్టి నేను అలా ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా పెట్టుకుంటాను అనమాట పిల్లలిద్దరి కోసం. ఇంకా బయట ఫుడ్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. మ్యాక్సిమం ఇంట్లోవే పెడతానమాట వాళ్ళకి. దాని మీద ఎప్పుడెప్పుడైనా ఒక్కొక్కసారి బిస్కెట్ అయితే పెట్టాల్సి వస్తే తప్పదు అంటే పెడతానమాట. ఇంకా అలా వాడి కోసం అని చెప్పి చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా జర్నీలో ఎప్పుడైనా వాళ్ళకి ఆకలేస్తే సడన్గా అక్కడ రెస్టారెంట్లు అవి మనకి ఏం కనిపించకపోతే అప్పటికప్పుడు వీళ్ళు ఇష్టంగా తినేది ఏమైనా ఉందంటే అది బ్రెడ్ జామ్ అనమాట. అండ్ కేక్ కూడా ఇలా స్పాంజ్ కేక్ అయితే ఇష్టపడతారు. క్రీమ్ కేక్ అయితే వీళ్ళకి ఇష్టం ఉండదు. ఆరోన్ అయితే అస్సలు తిండు. ఇంకా వీళ్ళకి బయటకు వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు కదండి, ఇలాంటివి క్యారీ చేయాల్సిందే. ఇంకా అందుకని చెప్పి అవి కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా రేపు మార్నింగ్ వేసుకునే బట్టలు కూడా ముందు రోజు నైటే తీసేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటాను. ఎందుకంటే అప్పటికప్పుడు హడావిడిలో నేను సెలెక్ట్ చేసుకోలేను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అవి కూడా ఓ పక్కనైతే తీసి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ అయితే అయిపోయింది. నేను సర్దుతుంటే వీడియో పక్క నుంచి మళ్ళీ ఆ స్నాక్స్ అన్నీ తీసేస్తున్నాడు అనమాట. ఇదండి ఈరోజు నా వ్లాగు. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు నెల్లూరు వదిన కాకినాడ మరదల్.